యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 4 రోజులుగా కురిసిన అకాల వర్షానికి వరి పంట పూర్తిగా తడిసి ముద్దైంది. మానుకొండూరులో అకాల వర్షానికి తడిసిన వరి పంటను కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులు తమ సమస్యలను వివరించారు. కోమటిరెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్కు ఫోన్ లైన్లో రైతుల సమస్యను చెప్పారు. రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అన్యాయం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఎకరాల పంట వరి పంట చేతికొచ్చిన పంట నాశనం అయిపోయింది. మొత్తం కూడా ఇవాళ మోటకొండలో చూసినాం, మామిడి తోటలు పోయినాయి. ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడేదేంది? నిన్న మరొక ఎమ్మెల్యేని పిలిపించుకొని పార్టీలో జాయిన్ అవుతుందని చెప్తున్నాను. వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తున్నావు, నువ్వు ఇచ్చే రైతు బంధు 30% మంది కూడా రాలేదు. మోటకొండూరు మనం ఉదాహరణ చూస్తే 15,000 మందికి 3,000 మందికి వచ్చినాయి పాస్బుక్లు రైతు బంధు. నువ్వు ఇచ్చే 5,000 కాదు. వెంటనే జరిగిన పంట నష్టానికి అకాల వర్షాలకు తోటలకు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం కట్టిస్తేనే ఆ పెట్టుబడి నుంచి బయటపడతారు. లేనంటే రైతులు మళ్ళా ఈరోజు అదోమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కన్ను తెరుచుకొని రైతులు ఆపదలో ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి సెక్రటేరియట్కి వచ్చి ఎమ్మడిగా వ్యవసాయ శాఖ రివ్యూ చేస్తూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.